హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మిసెస్ అగస్త్య పార్ట్ 4. కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అనుకోకూడదు కానీ ఏంటి ఇంత అందంగా ఉన్నాడు, షర్ట్ లేకుండా అనుకుని నోరు వదిలేసి నేను చూస్తుంటే నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తేరుకొని టక్కున నోరు మూసేశాను. అయ్యగారా, మా ఆఫీస్లో బోల్డంతమంది లేడీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అందుకే కాబోలు ఇంత పొగరు. కాసేపటికి టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు అగస్త్య. నా వైపు అవే చూపులు విసిరాడు. నా ఒంటి మీద అతని షర్టు ఉన్న విషయం నాకు అప్పుడు గుర్తొచ్చి సార్ అని మెల్లిగా పిలిచాను. నిజంగా తను అంటే ఉన్న భయం వల్ల నోట్లో నుంచి సరిగ్గా మాట అయితే వచ్చి చావలేదు. కొంచెం భయంగానే ఉంది. సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసి టీపాయ్ మీద ఉన్న బిజినెస్ మ్యాగజైన్ చేతిలోకి తీసుకున్నాడు. సార్ మళ్ళీ పిలిచాను. ఎంతకీ తను పలక్కపోవడంతో ఈసారి కాస్త గట్టిగానే పిలిచాను. కాదు అరిచాను. ఏంటన్నట్టు ఐబ్రోస్ ఎత్తి నా వైపు చూశాడు. నేను ఇక్కడికి ఎలా అని ముక్కలుగా అడుగుతుంటే నేను చెప్పేది తనకి అర్థం కానట్టుగా చెవి నా వైపుకి వేసి మళ్ళీ చెప్పన్నట్టు చూశాడు. ఈ మనిషికి మామూలు పొగరు కాదుగా. మాట్లాడితే నీ సొమ్మేం పోతుందిరా బాబు, నేనేదో నీ ఆస్తి లాగేసుకున్నట్టు ఎప్పుడు అలా కోపంగా చూస్తావు ఎందుకు అని తనని మనసులోనే తిట్టేసుకొని గుర్రుగా చూస్తూ, సార్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను సార్ అని అడిగాను వినయంగా. నేనే తీసుకొచ్చాను అని చాలా కూల్గా చెప్పాడు మిస్టర్ అగస్త్య. ఎందుకు అని అడిగాను. నీకేం గుర్తులేదా అని అన్నాడు తను. లేనట్టు తల అడ్డంగా ఊపుతూ నా డ్రెస్ అని అడిగాను వణికే గొంతుతో. వాట్? అర్థం కానట్టుగా ముఖం చిరాగ్గా పెట్టుకున్నాడు అతను. నా డ్రెస్ ఎక్కడా? నేనేంటి మీ డ్రెస్లో ఉన్నాను అని అడిగాను అయోమయంగా. నేను మొదట్లో సరిగ్గా పట్టించుకోలేదు కానీ మిస్టర్ రాక్షసుడితో మాట్లాడిన తర్వాత అర్థమవుతోంది. నా ఒంటి మీద అతని షర్టు, అతని షార్టు ఉన్నాయి. నా డ్రెస్ ఏమైపోయింది? ఇవెలా వచ్చాయి? తల బద్దలు కొట్టుకుంటున్నాను, గుర్తు రావడం లేదు. అసలు ఏం జరుగుతుంది? నేనే పక్కన పడేశాను అని అన్నాడు అతను. పడేశారా? ఈసారి నా గొంతు నిజంగానే వణికిపోయింది. మనసు కీడు శంకిస్తుంటే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని భయం దాచుకుంటూ అడిగాను. టైం అయిపోతుంది, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటా, ఆఫీస్కి వెళ్ళాలి కదా అని నా వైపు నిర్లక్ష్యంగా చూశాడు. సార్ ఏడిపించకండి ప్లీజ్ అన్నాను. వాట్ యు మీన్ అని ముఖం చిట్లించుకొని చూశాడు నా వంక. నా డ్రెస్ ఎలా మారింది? మీ షర్ట్ నా ఒంటి మీదకి ఎలా వచ్చింది అని బెడ్ దిగి అగస్త్య దగ్గరికి నడిచాను. మారిస్తే మారుతుంది, ఎప్పటికైనా ఆఫీస్కి వస్తావా, ఇలాగే మాటలు పెడతావా అని అడిగాడు. సార్ ప్లీజ్ చెప్పండి అని కళ్ళ నీళ్ళతో అడిగాను అతన్ని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? కోపంగా సోఫాల నుంచి ఒక్క అడుగు ముందుకు వేశాడు అతను. మీరు చేసిన పనికి ఏడవక ఏం చేయమంటారు? ఆరోగ్యం బాగాలేని ఒంటరి అమ్మాయితో ఇలాగనా మీరు ప్రవర్తించేది? ఛీ అని ముఖం తిప్పుకున్నాను నేను. వెంటనే నా నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని నా బుగ్గలు రెండు వత్తి పట్టుకుని నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు అతను. కోపంగా కన్నీళ్లతో అతని వైపు చూశాను నేను. నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని నా బుగ్గల మీద ఇంకాస్త పట్టు పెంచేశాడు. నడుము అతని చేతిలో నలిగిపోయింది. నొప్పి వస్తుంటే ఏడ్చాను ఈసారి గట్టిగా. మీరు చేసిన దాన్ని ఏమంటారు? నన్ను ముట్టుకునే హక్కు మీకు ఎక్కడిది? ఎవరిచ్చారు మీకు అని గట్టిగానే అడిగాను ఈసారి. కళ్ళు తిరిగి పడిపోయానని హెల్ప్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఛీ, నీ క్యారెక్టరే అంతా అని విసుగ్గా నన్ను వదిలేశాడు. తనేం మాట్లాడాడో నాకైతే అర్థం కాలేదు, కానీ తను అన్న మాటలు మాత్రం నన్ను బాగా బాధించాయి. ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు మిస్టర్ అగస్త్య. అగస్త్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పని ఆవిడ లోపలికి వచ్చింది. చిన్నబాబు గారు మీకు ఇవ్వమన్నారమ్మా అని అంటూ ఒక కవర్ నాకు ఇచ్చింది. ఆ డ్రెస్ తీసుకోవడం ఇష్టం లేక నా డ్రెస్ ఎక్కడ ఉంది అని అడిగాను నేను ఆవిడ్ని కాస్త ఇబ్బందిగానే ముఖం పెట్టి. ఏం చెప్పాలో తెలియక తల కొక్కుంటున్న పనావిడితో నా డ్రెస్ ఎక్కడా అని మళ్ళీ అడిగాను. తెలీదమ్మా అని చెప్పింది. నాకు ఉక్రోషం పొంగుకొచ్చింది. నాకు డ్రెస్ చేంజ్ చేశాడని తలుచుకుంటేనే నా నరనరాల్లో కోపం విపరీతంగా పెరిగిపోతుంది. నేను డ్రెస్ మార్చేసి ఎక్కడో పెట్టేశాను. మళ్ళీ వచ్చి చూస్తే మీ డ్రెస్ కనపడలేదమ్మా, చిన్నబాబు గారు ఏమైనా పడేశారేమో అని చెప్తున్న ఆవిడ మాటలు విన్న తర్వాత
నువ్వు నా డ్రెస్ మార్చావా అని షాక్ అయ్యాను నేను. అవునన్నట్టు ఆమె తల ఊపింది. మిస్టర్ ప్రవరాక్యుడు గారికి ఎందుకంత కోపం వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. అసలేం జరిగింది? నేను ఆరా తీశాను. మిమ్మల్ని చిన్నబాబు గారు ఇంటికి తీసుకొచ్చారమ్మా. మీరు కళ్ళు తెరవలేదు. డాక్టర్ గారు వచ్చి చెక్ చేశారు. ఆ తర్వాత మీకు సూప్ చేసుకొని రమ్మన్నారు చిన్నబాబు. ఆ సూప్ తాగిస్తుంటే మొత్తం మీ మీదనే పోసేసుకున్నారంట. డ్రెస్ చేంజ్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడే బట్టలు లేక బాబుగారి బట్టలు వేయాల్సి వచ్చింది మీకు అని క్లియర్ కట్గా చెప్పింది ఆవిడ. 2 చేతులు తల మీద పెట్టుకుని దిగాలుగా కూర్చున్నాను నేను. ఆవిడ మాటలు విన్న తర్వాత ఉక్రోషం, కోపం, ఆవేశం ఎటుపోయాయో నాకైతే తెలియదు. అనవసరంగా మా సారుగారిని తిట్టాను అని గిల్టీ ఫీలింగ్ కలిగింది నాలో. చకచక పనావిడిచ్చిన డ్రెస్ వేసుకుని అలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాను నేను. కారు దగ్గర నిలబడి చేతుకున్న వాచ్ వైపు పదే పదే చూస్తున్నాడు నా బాస్ రాక్షసుడు. ఇంకా రాక్షసుడేంటని మీకు డౌట్ రావచ్చు. ఆయన గాలిలో ఉన్న రాక్షసత్వం పోలేదు కదా, మీకే తెలుస్తుంది. ఆగండి, తొందరపడకండి సార్ అని నేను పిలుస్తుంటే నా ముఖం వైపు కూడా చూడకుండా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతను. బలుపు మామూలుగా లేదని లోపల తిట్టుకున్నాను నేను. సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ నాకు లీవ్ కావాలి అని అడిగాను కారులోకి తొంగి తొంగి చూస్తూ. కుదరదు, ముఖం మీదే చెప్పేశాడు. విసురుగా కారు లోపల కూర్చున్నాను. అక్కడి నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు నన్ను. ఆఫీస్ రాగానే సరిగ్గా తినడం నేర్చుకో, మనిషివైతే పెరిగావు, హెల్త్ ఎలా చూసుకోవాలో తెలియదా నీకు? ఇంకో 4 రోజులు ఇలాగే తినకుండా కడుపు మార్చుకున్నావు అంటే బెడ్కి పర్మనెంట్గా అతుక్కుపోతావు అని ముఖం చిట్లించి నా వైపు చూశాడు. నాకేమైంది సార్, నేను బాగానే ఉన్నాను కదా అని నోరు ఊరుకోక అడిగాను. కొట్టడానికన్నట్టు పళ్ళు నూరుతూ పిడికిలి బిగించాడు. దెబ్బకి దడుచుకొని వెనక్కి జరిగాను నేను. వెళ్ళు లోపలికి, ఈసారి కసిరాడు చాలా గట్టిగా. సార్ లీవ్ అని మళ్ళీ ఒకసారి అడిగాను నేను. నీ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిపో అని చెప్పేశాడు రాక్షసుడు. కోపం వస్తుంటే అణుచుకుంటూ కారు దిగాను. విసుగ్గా కారు డోర్ క్లోజ్ చేస్తుంటే సార్ నా ఫోన్, నా పర్స్ అని టక్కున వెనక్కి తిరిగి చూశాను అతని వంక. ఐ డోంట్ నో అని చెప్పేసి ఇంకొక క్షణం ఆగకుండా కార్ స్టార్ట్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను. గట్టిగా కాలుతో నేలను తన్నాను. కోపం ఎక్కువై చివరికి నా కాళ్ళే నొప్పి లేచి లోపలికి నడిచాను కాళ్ళు ఈడ్చుకుంటూ. కడుపులో ఎలుకలు కాదు గుర్రాలే పరిగెడుతుంటే మా బాస్ గారు చెప్పిన విషయం నాకు గుర్తుకొచ్చి మళ్ళీ నేను బెడ్ మీద పడిపోతే మా డాడీని ఎవరు చూసుకుంటారని భయం వేసి గబగబా క్యాంటీన్కి పరిగెత్తాను. ఆకలి తీరేలా, ఎనర్జీ వచ్చేలా పొట్ట నింపుకొని పండ్లో పడ్డాను. మధ్యాహ్నంకే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మా బాస్ కోసం ఎదురు చూస్తుంటే ఆయన గారు రాలేదు. నా ఫోన్ పర్సేమో వాళ్ళింట్లోనే ఉన్నట్టు గుర్తొచ్చి ఉసూరుమంటూ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసాను నేను, పర్మిషన్ కూడా తీసుకోకుండానే. తర్వాత రోజు నాకు మా బాస్ చేతిలో మాడుతుందని తప్పక తెలుసు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి 1 గంట పాటు నిద్రేసి హాస్పిటల్కి వెళ్ళాను. సాయంత్రం వరకు డాడీతోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. ప్రతిదానికి ఫోన్ అవసరం, కానీ నా దగ్గర ఫోన్ లేదాయే. మళ్ళీ మా బాస్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలి అని నేను ఆలోచిస్తుండగా తప్పదు కాబట్టి మళ్ళీ వెళ్ళాను క్యాబ్ పట్టుకుని. ఉదయం సరిగ్గా చూడలేదు కానీ మినీ సైజ్ ప్యాలెస్లా ఉంది ఆ ఇల్లు. భలే ఉంది. ఆ ఇంట్లో మా అగస్త్య తప్ప ఎవరూ ఉండట్లేదని పని మనిషి ద్వారా నాకు తెలిసింది. కానీ ఎందుకో మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా వేరే ఇంట్లో ఉంటారట. రిఫ్రెష్ అవ్వడం కోసం మా అయ్యగారు మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారట అని ఆవిడ చెప్తే తెలిసింది. పని ఆవిడ చెప్పుకి నా పర్సు, ఫోన్ తెచ్చుకోవడానికన్నట్టు అగస్త్య రూమ్లోకి వెళ్ళాను. బ్యాడ్ లక్ బీభత్సంగా నా తల మీద డ్యాన్స్ చేస్తుందని నాకు తెలియదు కదా అప్పుడు. తెలియకే కదా వెళ్ళాను. సరిగ్గా అదే సమయానికి మిస్టర్ అగస్త్య చక్రవర్తి ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. భయంతో బిగుసుకుపోయాను నేను. నువ్వేంటిక్కడ అని సీరియస్గా నా వైపే చూశాడు. అది సార్ నా ఫోన్, పర్స్ అని వాటిని చూపిస్తూ భయపడుతూ చెప్పాను. ఏమీ మాట్లాడకుండా షర్టు బటన్స్ తీస్తుంటే బిక్క చచ్చిపోయాను నేను. సార్ అని వణికి గొంతుతో మెల్లిగా పిలిచాను. షర్ట్ పూర్తిగా తీసేసి పక్కన పడేశాడు అతను. 2 చేతులతో కళ్ళు నోరు మూసుకున్నాను.
అగస్త్య ఊపిరి నాకు తాకుతుంటే నా శరీరం ఒక్కసారిగా వణికింది అంతా. తన చెయ్యి మెల్లిగా నా భుజం మీదకి చేరగానే చేతులు దించేసి కళ్ళు తెరిచి చూశాను. తన కళ్ళలో వర్ణించలేని భావాలు కనిపిస్తున్నాయి. నన్ను భయపెడుతుంటే 2 చేతులు అతని ఛాతీ మీద పెట్టాను, నెట్టేయడానికి అన్నట్టుగా. ఆలోపే తన మరొక చెయ్యి నా నడుముని చుట్టుకుంది. సార్ సార్ ఏం చేస్తున్నారు? ఈసారి భయంతో అరిచాను నేను. ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టుగా ముఖాన్ని ముందుకు తెచ్చాడు తను. కళ్ళు పెద్ద చేసి చూస్తూ గట్టిగా అరిచాను. ఆలోపే నా నోటిని తన పెదవులతో మూసివేశాడు. అంటూ నేను గింజుకుంటున్నా నన్ను వదలలేదు. సరిగ్గా అదే సమయంలో గట్టిగా సౌండ్ వినిపించింది. కళ్ళు తెరిచి చూసిన నాకు ఎదురుగా అగస్త్య చేతులు కట్టుకుని నన్నే సీరియస్గా చూస్తూ కనిపించాడు. అంటే ఇప్పటి వరకు నేను కలగన్నానని నాకు అర్థమైపోయింది. నన్నేం చేయకండి అని భయపడుతూ అన్నాను. నన్ను వింతగా చూస్తూ పిచ్చా నీకు అని విసుగ్గా అరిచాడు తను. ప్లీజ్ నేను త్వరగా వెళ్ళిపోతాను అని అన్నాను నేను భయంగా అతన్నే చూస్తూ. అసలు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు అంతే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. నా ఫోన్ పర్స్ ఇక్కడే ఉండిపోయింది అందుకే అని బుద్ధిగా చెప్పాను నేను అతనికి. ముఖం చిట్లించి చూసి తీసుకెళ్ళు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అన్నాడు చిరాగ్గా. అంత విసుగెందుకో ఈ అయ్యగారికి, నన్ను చూస్తేనే మండిపడతాడు. ఎప్పుడో నాకు టైం వస్తుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. చిచిచి నేనేంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, కుక్కతో పోల్చుకుంటున్నానా? చిచిచి తను ముందుకు వస్తున్నట్టు అనిపించడంతో నో నో నన్నేం చేయొద్దు అని గట్టిగా అరిచాను. ఏ స్టాప్ అని నన్ను కొట్టేలా చూశాడు అతను. నోటి మీద 2 చేతులు పెట్టుకున్నా నేను. నీకంత సీన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు నీ చపాతీ ముఖం వెళ్ళు పక్కకి అంటూ విసుగ్గా నా వైపు చూశాడు. అతను నా బాస్ అనే విషయం ఆ క్షణం నేను మర్చిపోయాను. మరి అంతే కదా, నన్ను అవమానిస్తే ఏం మాట్లాడుతున్నారు, నాది చపాతీ ముఖమా అంటూ 2 అడుగులు ముందుకు వేశాను కోపంగా. సారీ సారీ అని తను అనగానే నా ఫేస్ గర్వం తాలూకా వెలిగిపోయింది. ది గ్రేట్ అగస్త్య చక్రవర్తి ఎవరికి సారీ చెప్పడు, నాకు చెప్పడంటే నేను గ్రేటే కదా. పిట్టమొహం అంటే కరెక్టేమో అని నా వైపే చూస్తూ గాలి తీసేశాడు. అప్పటి వరకు నా ముఖంలో ఉన్న నవ్వు చెరిగిపోయి కోపంతో పళ్ళు నూరుకుంటూ చూశాను నేను అతని వంక. అంతకంటే ఇంకేం చేయగలను అనిపించింది. నాకు కాలేజ్ డేస్ నుంచి 15 మంది ప్రపోజ్ చేశారు తెలుసా. అందరినీ రిజెక్ట్ చేసిన రికార్డు ఉంది. మీ కళ్ళు బాగోలేవనుకుంటా, ఒకసారి చెక్ చేయించుకోండి అన్నాను నోరు జారి. ఇక అంతే సంగతి. అగస్త్య చక్రవర్తి ముఖం ఎర్రబడింది. నేనేమన్నానో అర్థమై నోటి మీద చేయి వేసుకుని అడ్డంగా తల ఊపాను, తప్పైపోయింది అన్నట్టుగా. కానీ అతను వింటాడా? ఏంటేంటి నేను ఐ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలా అని నా వైపే అడుగులు వేస్తుంటే భయంతో బిక్క చచ్చిపోయి నేను ఏడుపోహం పెట్టుకుని ఒక్కో అడుగు వెనక్కి వేశాను అతన్నే చూస్తూ. ఏంటి సైలెంట్ అయిపోయావు చెప్పు అని అతను అంటుంటే, సార్ అది ఏదో ఫ్లోలో వచ్చింది, బుద్ధి తక్కువే అలా మాట్లాడాను, తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా మాట్లాడను, క్షమించండి సార్ అని ఏడుపు మొహం పెట్టుకొని లెంపలు వేసుకున్నాను నేను. తన ముఖంలో సన్నటి నవ్వు నేను గమనించాను. అయినా సీరియస్గానే పెట్టుకున్నాడు. తన నవ్వు చూసి కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను. ఇంకేం మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను గబగబా నా పర్స్ ఫోన్ తీసుకుని బయటకు వచ్చాను. అప్పుడు అర్థమైంది చీకటి పడిపోయిందని. గ్యారేజీలో ఉన్న నా స్కూటీ కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలా అనుకుంటూ బయటికి వచ్చాను. సార్ గారి ఇల్లు ఏమో ఎక్కడ దూరంగా ఉంది నా ప్లాట్కి. క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఫోన్ తీసి చీకటి పడిపోవడంతో భయం వేసింది. నేను క్యాబ్ బుక్ చేయకుండానే నా ముందొక కారు వచ్చి ఆగింది. నేను అయోమయంగా చూస్తుంటే, మేడం మిమ్మల్ని డ్రాప్ చేస్తాను రండి, సార్ మిమ్మల్ని ఇంటి వరకు దింపి రమ్మన్నారు అని అన్నాడు డ్రైవ్ చేస్తున్న అతను. సార్ ఎవరు అన్నట్టుగా ముఖం పెట్టాను నేను అతన్నే చూస్తూ. అగస్త్య సార్ అని డ్రైవర్ చెప్పగా మొదటిసారి నాకు పాజిటివ్ ఫీలింగ్ కలిగింది అతని మీద. కారులో వెళ్ళను అని ఫోజు కొట్టకుండా బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్ లాగా కార్ ఎక్కి గప్ చుప్గా కూర్చున్నాను నేను. స్కూటీ ఉన్న గ్యారేజ్ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పాను అతన్ని. అక్కడ నా స్కూటీ కలెక్ట్ చేసుకుని, భయ్యా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుండి మా ఇల్లు దగ్గరే, నేను వెళ్తానులే అని ఆ సదరు డ్రైవర్ గారికి చెప్పాను.
మీరు వెళ్ళండి మేడం, నేను మీ వెనకాలే వస్తాను. సార్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు నేను నా పని సక్రమంగా చేయాలి, ప్లీజ్ కాదనకండి అని అన్నాడు అతను. నేను ఆశ్చర్యంతో నోరు తెరిచి వెంటనే నోరు మూసేసి అలాగే అన్నట్టు తల ఊపి స్కూటీ స్టార్ట్ చేశాను. కథ కొనసాగుతోంది. ఎలా అనిపించింది మన శ్రీధ అగస్త్య స్టోరీ? అతనికి ఎందుకు ఆమంటే కోపం, మళ్ళీ ఎందుకు అందులోనే ఆమెను కేర్ చేస్తున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే ఈ కథ ఇంకా ఇంకా చూడాల్సిందే. లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన సిరి డైరీస్లో నువ్వే కావాలని అనే స్టోరీ రన్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.